Sir, I am Chandu. Can you please tell me how to find my passion and convert that into my business? I am good at creating content jokes. బ్యూటిఫుల్ చందు. ఇక్కడ విషయం ఏంటంటే కంటెంట్ విషయానికి వచ్చేసరికి ఒక 2, 3 రకాల కంటెంట్స్ ఉన్నాయి నాకు. అంటే దాన్ని ఆ యూట్యూబర్స్ గాని, కంటెంట్ క్రియేటర్స్ గాని అడిగితే వాళ్ళు ఎక్కువ రకాలుగా చెప్తుండొచ్చు. నాకది సంబంధం లేని విషయం. కానీ నాకు అర్థమైన వరకు నేను మీకు 2 కేటగరీస్‌లో చెప్తాను. ఒకటేంటంటే ఎంటర్‌టైనింగ్. ఈ రెండోది ఎడ్యుకేటింగ్. ఎంటర్‌టైనింగ్ అనేది ఏమవుతుందంటే, ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మీకు టైమ్ టు టైమ్ చేంజ్ అవుతుంది. అంటే లెట్ అస్ సే ఒకప్పుడు బ్రహ్మానందం గారు సినిమాల్లో కెరీర్ మొదలుపెట్టక ముందు డీడీలో, దూరదర్శన్ ఛానెల్‌లో 'ఆనందో బ్రహ్మ' అని చెప్పి ఒక కామెడీ ప్రోగ్రామ్ చేసేవారు. మైక్ ముందు ఆయన నిల్చొని మిమిక్రీ లాంటివి చేసుకుంటూ వచ్చేవారు. ఇట్ వాస్ ఎ కామెడీ అట్ దట్ టైమ్. ఇప్పుడు 'జబర్దస్త్' లాంటిది ఒక స్కిట్ లాంటిది చేసి దాంట్లోపల ఆయన అప్పుడు చేసిన నీట్ కామెడీకి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న మోటు కామెడీకి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. సో ఇట్ చేంజ్డ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మారుతూ ఉంటుంది. జనాలకి ఒక 4 రోజులు పోయేసరికి బోర్ కొడుతుంది. అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్ వీడియో గనుక మీరు చేస్తే, క్రియేటింగ్ కంటెంట్ గనుక మీరు చేస్తే, ఓ 4 రోజులు చూసిన తర్వాత జనాలకు బోర్ కొడుతుంది. అదే ఇంకోటి దగ్గర చూసారంటే, అబ్బా! ఇదే సేమ్ కదరా అనిపించి బోర్ కొడుతుంది. కానీ ఎడ్యుకేటింగ్ ఏదైతే ఉంటుందో, ఎడ్యుకేటింగ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, అది ప్రతి తరంలో వాడికి అవసరం. ప్రతి తరంలో వాడికి అది అవసరం. అంటే ఇప్పుడు గనక ఫిజిక్స్ గురించి మనం మాట్లాడితే, ఫిజిక్స్‌లో ఒక కాంతి గురించో, ఒక సౌండ్ గురించో మీరు మాట్లాడితే, ఈ జనరేషన్‌కే కాదు, మళ్ళీ వచ్చే జనరేషన్‌కి కూడా సౌండ్, లైట్ గురించి తెలియాలి. ఆ పై జనరేషన్ కూడా సౌండ్, లైట్ గురించి తెలియాలి. ఆ పై జనరేషన్ కూడా సౌండ్, లైట్ గురించి తెలియాలి. అంటే ఎంతకాలం మానవ తరాలు వస్తుంటాయో వాళ్ళందరికీ కూడా తెలుస్తుండాలి. అంటే ఆ తరాలకి అన్నిటికి కూడా ఈ వీడియో అనేది, ఈ కంటెంట్ అనేది అవసరంగా ఉపయోగపడుతుంది. సో, దానికి ఒక లాంగివిటీ అనేది ఉంటుంది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్ వాటికి ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు గనక నా వీడియోస్ రకరకాల ఛానెల్స్‌లో, యూట్యూబ్ ఛానెల్స్‌లో ఉన్నాయి గనక చూస్తే, అది ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌కి గాని, ఆ ఛానెల్ ఓనర్స్‌కి కానీ అర్థం కాని విషయం, అర్థమైన వాళ్ళకి బోధపడని విషయం ఏమిటంటే, జనరల్‌గా వాళ్ళు ఈ ఒక్క పని చేయండి కోట్లు కురుస్తాయి, ఈ ఒక్క పని చేయండి లక్షలొస్తాయి, ఈ ఒక్క పని చేస్తే చాలు మీరు అర్ధరాత్రి లేచి ఈ చెట్టు కింద ఇది పలానా ఆకు మీద ఇది రాసి ఇది నాటండి, బ్రహ్మముహూర్తంలో లేచి అది చేయండి, ఇది చేయండి మీరు చేస్తే వస్తాయి అని ఈ టైప్ ఆఫ్ కంటెంట్ 369, 555 అవి ఇవి విజువలైజేషన్, అఫర్మేషన్ ఇలాంటి ఏవైతే వీడియోలు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా పొద్దున రిలీజ్ అయిందంటే సాయంత్రానికల్లా 10,000 లైకులు, 10,000 వ్యూస్, వారం తిరిగేసరికి 1,00,000 పైగా వ్యూస్, అలా మంచి వ్యూవర్‌షిప్ టక 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 వస్తుంది. అదే సందర్భంలో నా వీడియో ఏది గనక రిలీజ్ అయితే సాయంత్రానికి ఒక 1000, వారం తిరిగేసరికి ఓ 10,000 అలా వస్తుంది. నెల తిరిగేసరికి ఓ 30,000 లేదా ఒక 20,000 అనుకుందాం. 20,000, 15,000 వేసుకోండి అంతెందుకు, 15,000 వస్తాయి. కానీ ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, వాళ్ళవి ఏవైతే వారంలో 1,00,000 వ్యూస్ వచ్చినాయో, 1,00,000 వ్యూస్ వచ్చి అక్కడి నుంచి అది అలా డౌన్‌ఫాల్ అవుతుంటదనమాట. 1,00,000 వ్యూస్ దాకా వెళ్ళటం, అక్కడి నుంచి అలా డౌన్‌ఫాల్ అవ్వడం. ఇక అక్కడి నుంచి అది పడిపోతుంటదనమాట. ఇక ఆ తర్వాత ఈ లోపల ఇంకోటొస్తది. ఇంకోటొస్తే అది మళ్ళీ పైకెళ్తది. అట్లా. ఇంకోటొస్తది. అది పైకెళ్తది. ఇంకోటొస్తది. అది పైకెళ్తది. ఇదొక రూట్. నా వీడియోస్ ఏదైతే ఉన్నాయో అలా రోజుకి ఒక 1000 వ్యూస్ వస్తున్నాయంటే, ఆ 1000 వ్యూస్ అలాగా సంవత్సరాల తరబడి, అంటే ఈవెన్ 2018, 19లో నేను ఛానెల్స్‌లో ఇచ్చిన వీడియోస్‌కి కూడా ఈ రోజున కూడా వ్యూస్ ఉంటాయి. ఈ రోజున కూడా దాన్ని వ్యూస్ చేసేవాళ్ళు ఉంటారు. చూసేవాళ్ళుంటారు. వాళ్ళు నాకు ఫోన్ కాల్ చేసి మరి చెప్తారు. సార్ మీరు పలానా ఛానెల్‌లో పలానా సంవత్సరం మీరు చెప్పిన ఒక కంటెంట్ గురించి నాకది నా లైఫ్‌ని ఇలా చేంజ్ చేసిందండి అని చెప్తారు. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే సోదరా చందు, కంటెంట్ జోక్స్ నువ్వు చెప్పటంలో తప్పులేదు. కానీ ఆ కంటెంట్‌లో గనక నువ్వు కాన్సెప్ట్‌ని ఇంటిగ్రేట్ చేయగలిగితే, నీ కంటెంట్‌తో పాటు కాన్సెప్ట్‌ని గనక నువ్వు ఇంటిగ్రేట్ చేయగలిగితే, యూ కెన్ రాక్. అనమాట. సో, ఆ డైరెక్షన్‌లో ఆలోచించు. అది ఏంటి ఎలాగనేది దిస్ ఈజ్ అబౌట్ యువర్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వెషన్. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వెషన్, ప్యాషన్‌ని బిజినెస్‌గా ఎలా కన్వర్ట్ చేయాలనే విషయానికి మట్టుకు ఈ సభాస్థలి, అంటే ఈ సందర్భం, ఈ ప్లాట్‌ఫార్మ్ దానికి అనుకూలించదు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత నువ్వు నాకు